అది మార్నింగ్ పాటు ట్రైన్లో ట్రావెల్ చేస్తే కేరళని తలపిస్తాయి వ్యూస్ మాత్రం. సో మన మెమో ఎక్స్ప్రెస్ స్పీడ్ అయితే చూడండి, గాలి 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 మొత్తం గాలి, ట్రైన్ అంతా గాలి. హలో అండి, ఎలా ఉన్నారు? సో ఈరోజైతే మనం ఒక ట్రైన్ జర్నీ చేయబోతున్నాం. 17258 కాకినాడ పోర్ట్ నుండి విజయవాడ మెమో అనమాట. ఈ ట్రైన్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఆల్మోస్ట్ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఈ ట్రైన్లో చాలా మంది జర్నీ చేసే ఉంటారు. సో నేనైతే ఒక ఇంటర్మీడియట్ స్టేషన్ రాజమండ్రి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాను. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో అయితే గూడ్స్ అయితే ఉంది, అండ్ ఇది మన వ్యాగ్ 9 లోకోమోటివ్. అండ్ టైం వచ్చేసి 5:38 అయితే అయింది. అండ్ ట్రైన్ ఎగ్జాక్ట్గా రాజమండ్రి రావడానికి 5:51కి అయితే చూపిస్తుంది అనమాట. సో చూద్దాం ఎన్ని గంటలకు వస్తుంది అండ్ ఇక్కడి నుంచి ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం ప్రయాణం చేయబోయే ట్రైన్లో చాలా మ్యాటర్ అయితే ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడే అందిన తాజా వార్త, రాజమండ్రి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి రావాల్సిన మన కాకినాడ పోర్ట్ విజయవాడ మెమో ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే ఇచ్చారు. ఎందుకంటే ప్లాట్ఫామ్ నెంబర్ 1లో గూడ్స్ అయితే ఉంది. సో దానికైతే ఇంకా సిగ్నల్ ఇవ్వడం జరగదని మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే షిఫ్ట్ చేశారు మన ట్రైన్ని. ఇప్పుడైతే నేను ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వెళ్తున్నాను. ట్రైన్ నెంబర్ కూడా డిస్ప్లే అయితే చేశారు, 17258. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 2 అనమాట, రాజమండ్రి. సో రాజమండ్రి ప్లాట్ఫామ్ నెంబర్ 4, 5 చూస్తున్నారా, కనబడుతున్నాయా? సో అదనమాట 4, 5 ప్లాట్ఫామ్స్. సో అదిగోండి ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే మన మెమో ఎక్స్ప్రెస్ అయితే వచ్చేసింది. అది ట్రైన్ వచ్చిందో లేదో అప్పుడే మన సిగ్నల్ అయితే ఇచ్చేసారు. జస్ట్ ఇప్పుడే ఎక్కాను ట్రైన్. ఇంకో ట్రైన్ అయితే వస్తుంది. ట్రైన్ ఎక్కడి నుంచి ఎక్కడ అనుకున్నారు? లింగంపల్లి టు కాకినాడ పోర్ట్. ఏ ట్రైన్ గెస్ట్ చేశారా? మన గౌతమి ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్లో కూడా జర్నీ చేద్దాం త్వరలో. రాజమండ్రి రైల్వే స్టేషన్కి అండ్ రాజమండ్రి ఊరికి ఒక గొప్పతనం అయితే ఉంది. అదేంటంటే ఇక్కడ మెయిన్ మెమో లోకో షెడ్ అయితే ఉంటుంది అనమాట. కొన్ని మెమో ట్రైన్స్ అయితే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఇక్కడికి వస్తాయి, రిపేర్ చేయించుకుని మళ్ళీ వెళ్ళిపోతాయి. సో చెప్పాను కదా మెమో లోకో షెడ్ అని, ఇదే ఆ లోకో షెడ్. సో మన ట్రైన్ అయితే రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ నుంచి అయితే వెళ్దాం, ఎందుకంటే మనకి గోదావరి రైల్వే స్టేషన్లో స్టాప్ అవుతుంది కాబట్టి. వెల్కమ్ టు గోదావరి రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసి GVN. సో ప్లాట్ఫామ్ అయితే అటు సైడ్ వచ్చిందనమాట. ఈ గోదావరి రైల్వే స్టేషన్ నుంచి ఈ ట్రైన్కి చాలామంది ప్రజలు అయితే ఫుల్ అవుతారు ఈ ట్రైన్లో. ఈ స్టేషన్ కేవలం 2 ప్లాట్ఫామ్ మాత్రమే ఉంటుందన్నమాట. సో ఇది దాటిన తర్వాత మనం డైరెక్ట్ రైల్వే బ్రిడ్జ్కి అయితే వెళ్ళిపోతాం. ఇది మన గోదావరి ఆర్చ్ బ్రిడ్జ్. ఈ స్టేషన్ మెయిన్లీ దేనికి యూజ్ అవుతుందంటే, మన రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఏమైనా ప్లాట్ఫామ్స్ ఖాళీ లేకపోతే ఈ రైల్వే స్టేషన్లో ట్రైన్లు అన్నీ ఆగుతాయి అనమాట. సో అక్కడ ఖాళీ అయ్యాక ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ట్రైన్. ట్రైన్లో క్రౌడ్ను సార్ చూపిస్తాను చూడండి. సో లోపల మ్యాటర్ అయితే అది ఆల్రెడీ ట్రైన్ అంతా ఫుల్ అయిపోయింది. అంటే ఈ ట్రైన్లో ఎలా ఉంటుందంటే స్టేషన్ వెళ్తూ వెళ్తూ దిగుతూ ఉంటారు, మళ్ళీ ఎక్కుతూ ఉంటారు, అలా విజయవాడ దాకా సాగుతూనే ఉంటుంది. ఇది మ్యాటర్. ఈ ట్రైన్ మన బ్రిడ్జ్ మీద ఉంది కాబట్టి మన ట్రైన్కి అయితే సిగ్నల్ అయిపోయింది. ఈ ట్రైన్ వెళ్ళిపోయాక మన ట్రైన్కి అయితే సిగ్నల్ వచ్చేస్తుంది. సిగ్నల్ అయితే వచ్చేసింది. అది మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. గోదావరి బ్రిడ్జ్ని క్రాస్ చేసిన వెంటనే మనకి వచ్చే స్టేషన్ కొవ్వూరు. స్టేషన్ కూడా వచ్చేసి KVR. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఏదో ట్రైన్ ఉంది, అది ఏ ట్రైన్ ఏంటో చూద్దాం. కొవ్వూరు రైల్వే స్టేషన్లో ఏ ట్రైన్ స్టార్ట్ అవ్వదు, ఏ ట్రైన్ ఎండింగ్ అయితే అవ్వదు. కానీ ఈ కొవ్వూరు రైల్వే స్టేషన్ నుంచి చాలా ట్రైన్లు అయితే ఆగి వెళ్తాయి. ఎందుకంటే ముందుంది మనకి బ్రిడ్జ్ కాబట్టి అక్కడ ఒకవేళ లైన్ ఖాళీ లేకపోతే ఇక్కడే మనకి స్టాప్ అయితే ఆగుతుంది. ఎటువంటి సూపర్ ఫాస్ట్ ట్రైన్స్కైనా, ఎటువంటి ఎక్స్ప్రెస్ ట్రైన్స్కైనా. ఈ ట్రైన్ ఎందుకు ఆపారంటే మన ట్రైన్ గురించి. ఇప్పుడు ఈ ట్రైన్ వెళ్ళిపోద్ది, ఎందుకంటే బ్రిడ్జ్ ఖాళీ ఉంది కాబట్టి. సో చెప్పినట్టుగా జరుగుతుంది చూసారా, ఆ ట్రైన్కి అయితే సిగ్నల్ అది ఇచ్చేసారు.
కొవ్వూరు దాటాక మన ట్రైన్ స్పీడ్ అయితే ఇలా ఉందన్నమాట. కొవ్వూరు నుంచి 3.1 కిలోమీటర్స్ దాటిన తర్వాత మన నెక్స్ట్ స్టేషన్ ఏంటో తెలుసా? పసివేదల. అది ఈ స్టేషనే. ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి PSTA. ఇంతకుముందు ఈ స్టేషన్ వర్క్లో ఉండేదన్నమాట. బట్ ఇప్పుడు రీసెంట్గా అయితే ఈ స్టేషన్ అయితే మూసేశారు. మీలో ఎంతమంది తెలిసి ఈ విషయం? నార్మల్గా ఒక రైల్వే స్టేషన్ని స్టార్ట్ చేయాలన్నా లేదా ఒక రైల్వే స్టేషన్ క్లోజ్ చేయాలన్నా సరే గవర్నమెంట్కి కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. ఆ రూల్స్ ఏంటో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పటిదాకా మన ట్రైన్ ఎన్ని స్టేషన్స్ని క్రాస్ చేసిందంటే, స్టార్టింగ్ ఈ ట్రైన్ కాకినాడ పోర్ట్ నుంచి స్టార్ట్ అయ్యి కాకినాడ పోర్ట్, కాకినాడ టౌన్, సామర్లకోట, మేడపాడు, బిక్కవోలు, అనపర్తి, ద్వారపూడి, రాజమండ్రి, గోదావరి, కొవ్వూరు, పసివేతల. మన ఇటు సైడ్ ఆంధ్ర వైపు ఇలా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వైపు మార్నింగ్ పాటు ట్రైన్లో ట్రావెల్ చేస్తే కేరళని తలపిస్తాయి వ్యూస్ మాత్రం. ఇక్కడ కనబడుతున్న రైల్వే గేటు, ఆ పక్కన బ్రిడ్జ్ చూస్తే మనం ఇప్పుడు ఎక్కడున్నా తెలిసింది కదా. వెల్కమ్ టు నిడదవోలు. సో మన ట్రైన్ వచ్చేసి నిడదవోలు జంక్షన్కి అయితే వెళ్తుంది. ఈ నిడదవోలు రైల్వే స్టేషన్కి ఇంకా ఎక్స్టెన్షన్గా రైల్వే ట్రాక్స్ అయితే వేస్తున్నారు. సో చూద్దాం ఎప్పుడు కంప్లీట్ అవుద్దో, ఈ బ్రిడ్జ్ ఎప్పుడు కంప్లీట్ అవుద్దో చూడాలి మరి. వెల్కమ్ టు నిడదవోలు జంక్షన్. స్టేషన్ కూడా వచ్చేసి NDDD. ఇక్కడ 3 ప్లాట్ఫామ్స్ మాత్రమే ఉంటాయి. ఈ స్టేషన్ నుంచి దాదాపు 3 నుంచి 4 ట్రైన్లు అయితే స్టార్ట్ అవుతాయి. నిడదవోలు నుంచి నర్సాపురం, అలాగే నిడదవోలు భీమవరం మెమూ ట్రైన్స్ ఉంటాయి కదా, సేమ్ ఇలాంటి ట్రైన్సే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. మన ట్రైన్ నిడదవోలు జంక్షన్ కి ఎగ్జాక్ట్ గా 6:10 అయితే రావాలి. 47 మినిట్స్ అయితే డిలే ఉందన్నమాట. సిగ్నల్ అయితే వచ్చేసింది అండ్ టైం వచ్చి ఎగ్జాక్ట్ గా 6:58 అయితే అయింది. మన మెమో ఎక్స్ప్రెస్ స్పీడ్ అయితే చూడండి, జస్ట్ ఇప్పుడే 96కి వెళ్ళింది. అది అలా డ్రాప్ అయ్యి అలా పెరుగుతూ మళ్ళీ తగ్గుతూ. మనం ఇప్పుడు తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ లోపలికి అయితే ఎంటర్ అవబోతున్నాం అనమాట. అండ్ నాకు ఒక బాగా ఇష్టమైన వ్యూ ఏంటంటే, ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ చాలా అందంగా కనబడుతుంది. ఇది మన తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్. చూసారా? అబ్బో, ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఏదో మెమో ఎక్స్ప్రెస్ ఉంది. నాకు ఇష్టమైన స్టేషన్లో తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ కూడా ఒకటి. అదిగో ఆ ట్రైన్ ఏంటనుకున్నారు? విజయవాడ నుంచి రాజమండ్రి వరకు మెమూ ట్రైన్. గాలి 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 గాలి, మొత్తం గాలి, ట్రైన్ అంతా గాలి. మన ట్రైన్ కాదండి, ఆ ట్రైన్. అదిగో చూసారా తాడేపల్లిగూడెంలో రష్ చూసారా ఎంతమంది ఉన్నారు ట్రైన్కి? అట్లా ఉంటుంది మన ట్రైన్తోని. సో తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి TDD. ఈ ట్రైన్లో టోటల్ జర్నీ 5 hours 20 minutes అయితే జర్నీ చేయాలి. అండ్ అలాగే కాకినాడ పోర్ట్ నుంచి విజయవాడ వరకు 214 కిలోమీటర్లు అయితే ట్రైన్ జర్నీ చేస్తుంది. అండ్ అలానే ఈ ట్రైన్ చాలా మందికి అయితే యూస్ అవుతుంది. ఏంటంటే కాకినాడ నుంచి విజయవాడ వెళ్ళే వాళ్ళకి, లేదా కాకినాడ నుంచి ఒక ఇంటర్మీడియట్ స్టేషన్లో జర్నీ చేస్తూ ఉంటారు చూడండి. సో వాళ్ళకైనా సరే చాలా మందికి అయితే యూజ్ అవుతుంటుంది ఈ ట్రైన్. ఈ ట్రైన్ మనకి డైలీ అవైలబుల్ అయితే ఉంటుంది కాకినాడ పోర్ట్ నుంచి విజయవాడ వరకు. మన ట్రైన్ తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ దాటిన తర్వాత చేబ్రోల్లో కూడా స్టాప్ ఉంది. కాకినాడ పోర్ట్ నుంచి విజయవాడ వరకు 214 కిలోమీటర్లో 120 కిలోమీటర్లు అయితే కవర్ చేసింది. ఇంకా విజయవాడ వెళ్ళడానికి 94 కిలోమీటర్స్, అంటే 94 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. భీమడోలు స్టేషన్ కూడా వచ్చేసి BMD. ఇక్కడ చాలామంది చిన్న తిరుపతి వెళ్ళడానికి ఇక్కడే దిగి ఇక్కడ నుంచి ఆటోలోను లేదా బస్సులోను చిన్న తిరుపతి అయితే వెళ్తుంటారు. భీమడోల్లో మన ట్రైన్కి 1 minute మాత్రమే స్టాప్. ఇప్పుడు మనం ఎంటర్ అయిపోయే స్టేషన్ ఈ బ్రిడ్జ్ చూస్తే చాలామంది తెలిసిపోతుంది. వెల్కమ్ టు ఏలూరు. స్టేషన్ కూడా వచ్చేసి EE. సో ఏలూరులో కూడా చాలా మంది ప్యాసింజర్స్ అయితే ఫుల్ అయ్యారు. చాలా మందికి అయితే యూజ్ అవుతుంది ట్రైన్. అటు జాబ్ హోల్డర్స్ కానీ, కాలేజ్ వెళ్ళేవాళ్ళు కానీ, లేదా చిన్న చిన్న స్టేషన్లో దిగే వాళ్ళు కానీ చాలా మందికి అయితే యూజ్ అవుతుంది ట్రైన్. రాజమండ్రిలో స్టార్ట్ అయిన నేను ఇంటర్మీడియట్ స్టేషన్ అయిన పవర్పేటలో అయితే దిగిపోయాను అనమాట. మన కాకినాడ పోర్ట్ విజయవాడ మెమూ ఎక్స్ప్రెస్లో ట్రైన్ జర్నీ అయితే ఇలా ఉందన్నమాట. ముఖ్యంగా చాలామందికి అయితే సీట్స్ అయితే కొంచెం దొరకవు, బట్ ఈజీగా అయితే మనం కాకినాడ నుంచి విజయవాడ వరకు ట్రావెల్ చేయొచ్చు.
అండ్ నాకు రాజమండ్రి నుంచి పవర్పేటకి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. టోటల్ కిలోమీటర్స్ 92 కిలోమీటర్స్ అయితే కవర్ చేసాం ఇప్పుడు దాకా మనం. పవర్పేట తర్వాత ఈ ట్రైన్ నూజివీడు, గన్నవరం, విజయవాడ ఎగ్జాక్ట్ గా 9:26 కి అయితే రీచ్ అవుతుందని చూపిస్తుంది. ఆన్ టైం అయితే వెళ్ళిపోతుంది. అంటే 9:30 వేసుకోండి ఇంకా విజయవాడ వెళ్ళేలోపు. నేను ఏలూరు చాలా సార్లు అయితే వచ్చాను కానీ పవర్పేట రైల్వే స్టేషన్ లో దిగడం మాత్రం ఇదే నా ఫస్ట్ టైం. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరూ నచ్చిందని ఆశిస్తున్నాను. సో మరొక బ్లాగ్ లో కలుసుకుందాం. దిస్ ఇస్ జేఎస్కే సెండింగ్ ఆఫ్. జై హింద్.